వీర హనుమాన్ తరువాయి భాగం. రాముడు చెప్పిన ప్రకారం లక్ష్మణుడు కిష్కిందకు బయలుదేరి వెళ్ళాడు. అతను భుజానికి విల్లు తగిలించుకొని సుగ్రీవుడి ఇంటికి పోతూ తాను సుగ్రీవుడితో ఏమనాలో, దానికి సుగ్రీవుడు ఏమంటాడో, అందుకు తాను ఏం బదులు చెప్పాలో ఆలోచించుకున్నాడు. లోపల అతనికి చాలా కోపంగా ఉన్నది. లక్ష్మణుని దూరాన చూసి వానరులు ఎవరో శత్రువు వస్తున్నాడు అనుకొని చెట్లు రాళ్ళు తీసుకొని యుద్ధానికి సిద్ధమయ్యారు. దీని మూలంగా లక్ష్మణుడి కోపం మరింత అయింది. అతని ముఖంలో కోపం తాండవించటం చూసి వానరులు భయపడి సుగ్రీవుడి వద్దకు వెళ్ళి లక్ష్మణుడు వస్తున్నట్లు చెప్పారు. కానీ సుగ్రీవుడు తారతో సరసాలాడుతూ వాళ్ళు చెప్పినది వినిపించుకోలేదు. అంగదుడు మాత్రం భయంగా లక్ష్మణుడికి ఎదురు వెళ్ళాడు. లక్ష్మణుడు అతనితో, అబ్బాయి, నేను వచ్చానని సుగ్రీవుడితో చెప్పు. మా అన్న చాలా దుఃఖంలో ఉండటం మూలాన నేను వచ్చానని చెప్పు. వెంటనే నా దగ్గరికి వచ్చి నేను చెప్పినది వినమను అన్నాడు. అంగదుడు సుగ్రీవుడి వద్దకు వెళ్ళి లక్ష్మణుడు మాట్లాడడానికి వచ్చాడని, చాలా కోపంగా ఉన్నాడని చెప్పాడు. అది విని సుగ్రీవుడు తన మంత్రులతో, నేను ఏమీ పొరపాటు మాట అనలేదు, తప్పు పని చేయలేదు. లక్ష్మణుడికి నా పైన కోపం ఎందుకు కలిగి ఉంటుంది? నా శత్రువులు నా మీద అతనికి ఏదో చాడీలు చెప్పి ఉంటారు. నేను భయపడుతున్నాను అనుకోకండి. నాకు రాముడన్నా లక్ష్మణుడన్నా ఏమీ భయం లేదు. కాకపోతే స్నేహితులైన వాళ్ళకి నిష్కారణంగా కోపం వస్తే ఎవరికైనా కొంచెం బాధగానే ఉంటుంది. నాకు భయమల్లా దేనికంటే రాముడు నాకు చేసిన ఉపకారానికి తగిన ప్రత్యుపకారం చేయలేనా అని. ఇది నాకు విచారం కలిగిస్తున్నది అన్నాడు. అప్పుడు బుద్ధిమంతుడైన హనుమంతుడు మిగిలిన మంత్రుల సమక్షంలో సుగ్రీవుడితో, రాజా, నువ్వు రాముడి మేలు మరవకపోవటం సహజమే. ఏమరపాట్లో నువ్వు కాలగతి గమనించలేదు. శరదృతువు వచ్చేసింది. యుద్ధ ప్రయత్నాలకు ఇదే సమయం. అందుకే లక్ష్మణుడు వచ్చి ఉంటాడు. భార్యను పోగొట్టుకున్న దుఃఖంలో రాముడు లక్ష్మణుడి చేత కటువుగా మాట్లాడించినప్పటికీ నువ్వు సహించాలి. కర్తవ్యం మరిచి అపచారం చేశావు గనుక లక్ష్మణుని మంచి చేసుకోవటం తప్ప మరొక మార్గం ఉన్నట్టు నాకు తోచదు. మంత్రిగా నీ హితం కోరి చెప్పాను. నువ్వు నీ కొడుకును బంధువర్గాన్ని వెంటబెట్టుకొని లక్ష్మణుడి వద్దకు వెళ్ళి వినయంగా నమస్కరించి అతను చెప్పినట్లు చెయ్యి. అప్పుడు లక్ష్మణుడి కోపం తప్పక చల్లారిపోతుంది అన్నాడు. అంగదుడు లక్ష్మణుని తీసుకొచ్చాడు. లక్ష్మణుడు కిష్కిందలో వానర ప్రముఖుల ఇల్లులన్నీ చూస్తూ సుగ్రీవుడు గృహం ప్రవేశించాడు. ఆ ఇల్లు ఇంద్రభవనంలాగా ఉన్నది. సుగ్రీవుడి అంతఃపురంలో వీణవాద్యం వినబడుతున్నది. అమిత సౌందర్యవతులైన స్త్రీలు అనేక మంది ఉన్నారు. సుగ్రీవుడు గొప్ప భోగపురుషుల్లాగా జీవిస్తున్నట్లు స్పష్టమైంది. లక్ష్మణుడు పట్టరాని కోపంతో తన వింటినారి లాగి పెద్ద ధ్వని చేశాడు. ఆ ధ్వని వినగానే సుగ్రీవుడికి లక్ష్మణుడు వచ్చినట్లు తెలియటమే గాక గుండె కూడా దడదడలాడింది. నోరు ఎండుకుపోయింది. అతను తారతో, తారా, ఈ లక్ష్మణుడు చాలా మెత్తనివాడు గదా, అతనికి ఇప్పుడు కోపం ఎందుకు వచ్చిందంటావు? నేను ఇతనికి చెయ్యరాని పని ఏదైనా చేశానా? ఎందుకైనా మంచిది, నువ్వు ముందు వెళ్ళి అతన్ని ప్రసన్నుని చేయి, తరువాత నేను వస్తాను అన్నాడు. తార లక్ష్మణుడి వద్దకు వచ్చింది. తాగిన మత్తు కూడా పూర్తిగా వదలక అప్పుడే పక్క మీద నుంచి లేచి వచ్చినట్లు కనబడుతున్న తారను చూసి లక్ష్మణుడు తల వంచుకున్నాడు. తార అతనితో, లక్ష్మణ, నీకు కోపం తెప్పించిన వారెవరు? అంత సాహసం ఎవరికి కలిగింది అన్నది. భర్త హితం కోరేదానివి, నీకు తెలీదా? నీ భర్త ఎప్పుడూ తాగుతూ స్త్రీలోలుడై ధర్మాధర్మాలను పూర్తిగా మరిచాడు. ఉపకారానికి ప్రత్యుపకారం చేయకపోవడం ధర్మానికి అధర్మానికి చేటు కాదా? మమ్మల్ని ఇలా ఉపేక్ష చేస్తే మేమేం చేయాలో నువ్వే చెప్పు అన్నాడు లక్ష్మణుడు తారతో. దానికి తార, లక్ష్మణ, స్నేహితుడైన సుగ్రీవుడి మీద ఇంతగా అలగవచ్చునా? అతనికి మీ పని చూడాలనే ఉన్నది. కొంచెం జాప్యం చేశాడు. నీ వంటి మహాపురుషుడు అల్పుడి మీద ఆగ్రహించరాదు. అతను మీ పని చూడటంలో ఏమరపాటుగా ఉండటానికి నేను పక్కన ఉండటమే కారణం. నువ్వు సుగ్రీవుని క్షమించు. మహామహారుషులే ఆడదానికి లొంగిపోతూ ఉంటే ఈ సుగ్రీవుడెంత అన్నది. ఆమె లక్ష్మణుని లోపలికి తీసుకుపోయింది. సుగ్రీవుడు మహావైభవంగా ఆభరణాలు పుష్పమాలలు ధరించి వెలిగిపోతూ బంగారు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. అతని చుట్టూ అనేక మంది అప్సరసల్లాంటి స్త్రీలున్నారు. సుగ్రీవుడు రుమను కౌగిలించుకొని ఉన్నాడు. ఆ దృశ్యం చూస్తేనే లక్ష్మణుడు మహాకోపంతో కాలరుద్రులాగా అయిపోయాడు. లక్ష్మణ్ణి చూడగానే సుగ్రీవుడు భయపడి ఆసనం దిగి కింద నిలబడ్డాడు. అతనితో పాటు స్త్రీలందరూ లేచి నించున్నారు. తనకి నమస్కారం చేస్తూ తల వంచుకొని నిలబడిన సుగ్రీవుడితో లక్ష్మణుడు ఇలా అన్నాడు. రాముడి చేత నీ పని తీరిపోయినాక నువ్వు రాముడి పని చూడవద్దా? కృతజ్ఞుడివి, అసత్యవాదివి. సీత కోసం ఎందుకు వెతికించావు కావు? తప్పతాగి ఆడవాళ్లతో ఎందుకు కులుకుతున్నావు? నీవు ఇలాంటి వాడివని తెలిస్తే రాముడు నిన్ను వానర రాజుగా చేస్తాడా? నిన్ను నా బాణాలతో వాలి దగ్గరికే పంపేస్తాను. తార మళ్ళీ సుగ్రీవుణ్ణి సమర్థిస్తూ, లక్ష్మణ, సుగ్రీవుడు ద్రోహి, దుర్మార్గుడు,
కృతజ్ఞుడు కాడు. చాలా కాలం అనేక కష్టాలు కోర్చి అతను ఇప్పుడు సుఖాలాసలో ఉంటే మిత్రుడివైన నువ్వు క్షమించవచ్చు. రాముడి కోసం సుగ్రీవుడు నన్ను, రూమను, తన సమస్తాన్ని వదిలిపెట్టగలడు. సీతను రాముడికి తెచ్చి ఇయ్యగలడు. అందుకే రావణుడితో యుద్ధం చేయగలడు. మీ పని మీదనే అతను వానరులకందరికీ కబురు చేసి ఉన్నాడు. వాళ్ళు రావాల్సి ఉన్నది. ఇవాళే వాళ్ళు వచ్చే రోజు. అందుచేత నువ్వు కోపం మాని శాంతించు అన్నది. ఈ మాటతో లక్ష్మణుడు మెత్తబడ్డాడు. అది చూసి మనస్సు స్థిమితపడి సుగ్రీవుడు లక్ష్మణుడితో, లక్ష్మణ, నా వల్ల కొంచెం జాప్యం జరిగి ఉంటే క్షమించు. లోకంలో తప్పు చేయని వాడెవడు అన్నాడు. లక్ష్మణుడు అతన్ని మెచ్చుకుంటూ, రావణుడితో యుద్ధం చేయటానికి నీ సహాయం ఉంటే అంతకన్నా మాకు కావాల్సిందేమిటి? నువ్వు ఇప్పుడే నా వెంట వచ్చి భార్య కోసం తపిస్తున్న రాముణ్ణి ఓదార్చు అన్నాడు. సుగ్రీవుడు తన పక్కనే ఉన్న హనుమంతుడితో ఇలా అన్నాడు. ప్రపంచంలో ఉండే వానరులందరినీ పిలవటానికి దూతల్ని పంపించు. నేను ముందు పంపిన దూతలను తొందర పెట్టించు. వెళ్ళటానికి బద్దకించే సోమరపోతులను నా వద్దకు పంపు. 10 రోజుల లోపల ఇక్కడికి చేరని వానరులకు మరణదండన ప్రకటించు. హనుమంతుడు సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం కిష్కిందలో ఉండే వానరులందరినీ అన్ని దిక్కులకు పంపించాడు. సుగ్రీవుడు ఒక బంగారు పల్లకి తెప్పించి అందులో తనతో పాటు లక్ష్మణ్ని ఎక్కించుకొని వానర పరివారాన్ని వెంటబెట్టుకొని మహావైభవంగా రాముడున్న చోటుకొచ్చాడు. సుగ్రీవుడు లక్ష్మణుడితో సహా పల్లకీ దిగి చేతులు మోడ్చి నిలబడ్డాడు. తరువాత అతను తన కాళ్లకు సాష్టాంగ పెడితే రాముడు అతన్ని ప్రేమగా లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు. తరువాత అందరూ కూర్చున్నారు. రాముడు సుగ్రీవుడికి యుద్ధకాలం ఆసన్నమైందని జ్ఞాపకం చేశాడు. రామ, వీరాది వీరులైన వానరులు కోట్ల సంఖ్యలో నీకు సహాయపడటానికి వస్తున్నారు. రావణుణ్ణి సకుటుంబంగా చంపి సీతను వాళ్ళు నీకు అప్పగిస్తారు అన్నాడు సుగ్రీవుడు. తన కోసం సుగ్రీవుడు సాగించిన చర్యలు తెలుసుకొని రాముడు సంతోషించాడు. సుగ్రీవ, నీ సహాయంతో నేను తప్పక శత్రువుని చంపగలను అని రాముడు అన్నాడు. ఇదే సమయంలో ఆకాశంలో చాలా ఎత్తుగా ధూళి లేచింది. వానర మూకలు వచ్చి చేరుతున్నాయి. నది తీరాల్లోనూ సముద్ర తీరాన కొండల్లోనూ నివసించే వానరులు కోట్ల సంఖ్యలో వస్తున్నారు. కొందరు ఎర్రగా ఉన్నారు, కొందరు తెల్లగా ఉన్నారు, కొందరు బూడిద రంగులో ఉన్నారు. అలాంటి వానరులను వెంటబెట్టుకొని శతవాలి అనే వానర శ్రేష్ఠుడు వచ్చాడు. బంగారు వర్ణం గల మహావీరుడు సుషేనుడు, తారా తండ్రి, కొన్ని కోట్ల వానరులతో వచ్చాడు. అలాగే రూమ తండ్రి తారుడు కూడా వచ్చాడు. 22,000 వానరులతో హనుమంతుడి తండ్రి కేసరి వచ్చాడు. గవాక్షుడు, ద్రుముడు వానర, బుల్లోక సేనాలతో వచ్చారు. నిలుడు నల్లటి వానరుల సేనతో వచ్చాడు. గవయుడు కొన్ని కోట్ల వానరులను తెచ్చాడు. దరీముఖుడు, మైంద, ద్విధీలు, గజుడు అసంఖ్యకులైన వానరులను తెచ్చారు. జాంబవంతుడు 10 కోట్ల బల్లోక యోధులను తెచ్చాడు. గంధమాదనుడు, అంగదుడు కూడా గొప్ప సంఖ్య గల వానరులను వెంటబెట్టుకొచ్చారు. మొత్తం మీద ప్రపంచంలో గల వానర యోధులందరూ కిష్కింద చేరారు. వాళ్ళ కోలాహలం మిన్నుముట్టింది. వానర ముఖ్యులందరూ సుగ్రీవుని చేరుకొని నమస్కరించారు. సుగ్రీవుడు వారిని రాముడికి సమర్పించి వాళ్ళతో, మీరు మీ సేనలను సెలయేళ్ల సమీపంలోనూ వనాల్లోనూ విడియించి వాటి మంచి చెడ్డలు తెలుసుకుంటూ ఉండండి అన్నాడు. అతను రాముడితో, నువ్వు చెప్పినట్లు చేయటానికి వానరులు కోట్ల సంఖ్యలో వచ్చి ఉన్నారు. వారిలో కామరూపులు, పర్వతకాయులు, కామగమనం గలవారు, భయంకర పరాక్రములు ఉన్నారు. వారిని నీ ఇష్టం వచ్చినట్లు ఆజ్ఞాపించు. ఈ వానర వీరులు ఏం చేయాలో నాకు తెలుసు. అయినా వారిని నువ్వే ఆజ్ఞాపించు అన్నాడు. రాముడు సంతోషంతో సుగ్రీవుణ్ణి కౌగిలించుకొని, సుగ్రీవుడా, సీత బతికి ఉన్నదా లేదా? రావణుడు ఎక్కడ ఉంటాడు? ఈ సంగతులు తెలియాలి. సీత బతికి ఉన్నట్లే తెలిస్తే ఆ తరువాత ఏం చేయాలో అది మనిద్దరం చేద్దాం. అందుచేత నా కోరికకు తగినట్లుగా నువ్వే వానరులను ఆజ్ఞాపించు అన్నాడు. సుగ్రీవుడు వినతుడు అనేవాణ్ణి పర్వతాకారుణ్ణి పిలిచి అతన్ని 1,00,000 వానరులను వెంటబెట్టుకొని తూర్పుగా వెళ్ళమన్నాడు. అక్కడ రావణుడు ఉండే ప్రదేశం కోసము, సీత కోసము వెతకమన్నాడు. వాళ్ళు తిరిగి రావటానికి 1 మాసం గడువు ఇచ్చాడు. అలాగే సుగ్రీవుడు దక్షిణంగా కొందరు వానరులను పంపాడు. దక్షిణంగా వెళ్లే వారిలో నిలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుహేత్రుడు, శరారి, శరగుల్ముడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, ఋషుభుడు, మైందుడు, ద్విదుడు, విజయుడు, గంధమాదనుడు, ఊల్కముకుడు, అనంగుడు, అంగదుడు మొదలైన వాళ్ళున్నారు. వారి వెంట విస్తారమైన వానర సైన్యం కూడా ఉంది. తరువాత సుగ్రీవుడు తారతండ్రి అయిన సుషేభుణ్ణి అనేక మంది వానర వీరులతో సహా పడమటి దిక్కుకు, శతవాల్ని 1,00,000 మంది వానర వీరులతో సహా ఉత్తరానికి పంపాడు. ఇదండి ఇవాళ కథ. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు.
నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.